Audio Jungle. Audio Jungle. ఎహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం నుండి. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణం వంటిదొకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనపడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను. ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీయులకు తెలియచేయుము. నేను చూడగా నలుదిశలా మందిరము చుట్టూ ప్రాకారముండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివి కలది. ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలువగా, దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5 కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కను మందిరమునకు 1.5 ఎడము, గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3 ఉండెను. 3 గదులకు కొలత ఒకటే, మరి 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు 10 మూరలను, నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కలనుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడయుండెను. గదులైతే ఇరుప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయట గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మము ద్వారం వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్మలు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట గదులను చప్టాయు కనపడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చప్టా ఆయను. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును, దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులను, వాటి స్తంభములను, వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనపడెను. అనగా నిడివి 50 మూరల వెడల్పు 25 మూరలు కనపడెను. వాటి కిటికీలను, వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనపడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుటి నుండి దాని మధ్య గోడలు కనపడుచుండెను. ఉత్తర ద్వారమునకెదురుగా ఒకటియు, తూర్పు ద్వారమునకెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా 100 మూరల ఎడము కనపడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనపడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనపడెను. మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లను ఎదురుగా కనపడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టును గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా 100 మూరలాయెను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణంలోనికి
నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొల్చెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతలకు సరిపడెను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 80 మూరలు, దాని వెడల్పు 25 మూరలు, చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 80 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాన్ని కొలువగా అదే కొలత ఆయను. దాని కావలి గదులకును, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 80 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గదియుండెను. అక్కడ దహనబలి పశువుల మాంసం కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను. వీటి మీద దహనబలి పశువును, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గర నుండెను. అవి 3.5 నిడివియు 3.5 వెడల్పునను 3 ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పులను 3 మూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరము యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాన్ని కొలువగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరల వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కమ్మములుంచబడెను.